అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు నుండి నేను ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాను. అదేనండి 30 రోజులు ఛాలెంజ్. ఈ 30 రోజులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వీలైనంత వరకు ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మన జీవితంలో ప్రతిరోజు ఒకేలాగుండదు. కొన్ని రోజులు చాలా బాగా ఉంటాయి. కొన్ని రోజులు అలసటగా ఉంటాయి. ఇంకొన్ని రోజులు ఏం పని చేయాలన్నా మనసుండదు. అయినా కూడా మనం ఆగిపోకుండా ముందుకు వెళ్తేనే మనం అనుకున్న చోటికి చేరుకుంటాం. ఈ ఛాలెంజ్‌లో ఈ ఛాలెంజ్‌లో నేను నా మొదటి వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఛానెల్‌లో నేను నా నిజమైన జీవితాన్ని మీతో పంచుకుంటాను. ఎలాంటి నటన లేకుండా ఎలా ఉంటామో అలాగే. ఇంటి పనులు, వంట, బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్, చిన్న 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 టిప్స్ ఇంకా ఎక్స్‌ట్రా ఏమైనా ఉన్నా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. చాలామంది నన్ను అడుగుతుంటారు, "అక్క కటింగ్ ఎలా నేర్చుకున్నారు? మీకు స్టిచ్చింగ్‌లో కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది?" అని. నిజం చెప్పాలంటే ఒక్క రోజులో ఏది కాదు. చిన్న చిన్న తప్పులు చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు వచ్చాను. ఇప్పటికీ నేర్చుకుంటూ ఉన్నాను. నేర్చుకోవడానికి అంతం ఉండదు. ఏ పని చేసినా మనసు పెట్టి చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఆలస్యం కావచ్చు గానీ, కష్టం వృధా కాదు. అలాంటి ఆడవాళ్ళకు ఒక పని పూర్తి కాగానే ఇంకో పని ఎదురుగా ఉంటదండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అయితే అలసిపోతాం కూడా. కొన్నిసార్లు అసలు ఏం పని చేయొద్దని మొండికేసి హ్మ్, పడుకోవాలనిపిస్తది. కానీ మన కుటుంబం కోసం మళ్ళీ ఆ పని మనం చేయకపోతే ఇంకెవరో చేయరు. ఆ పని మన కోసమే ఉంటది అలాగని మళ్ళీ లేచి వెంటనే ఆ పని కూడా చేసేసుకుంటాము. నిజంగా నిజంగా చెప్పాలంటే ఈ ఛానల్‌ని కూడా నా కుటుంబంలో ఒక భాగంగా భావిస్తున్నాను. అందుకే నా రోజువారీ లైఫ్‌ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. కటింగ్‌లో ఒక చిన్న తప్పు జరిగినా మొత్తం ఫిట్టింగ్ మీద ప్రభావం పడుతుంది. ఎలా అంటే మన కుటుంబంలో ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, అదంతా కలిపి మన కుటుంబం పైన ఏదైనా సరే అవనివ్వండి, ఏం చేసినా సరే అది మంచి అయినా చెడైనా ఇప్పుడు మంచి చేస్తే పలానా ఫ్యామిలీ అంటారు కానీ పలానా వ్యక్తి అనరు కదండి. అలాగే ఇప్పుడు మనం కటింగ్‌లో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్‌లో మీదే ప్రభావం పడుతుందనమాట. అందుకే కొలతలు తీసేప్పుడు తొందరపడకుండా ఒకటికి 2 సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి. అప్పుడేమవుతదంటే బ్లౌజు కటింగ్ చేసుకునేప్పుడు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం వల్ల మనం ఏం తప్పు చేసినా అది ఒక్కసారి చేసినప్పుడు మనకి తెలియలేదనుకోండి, రెండోసారి మళ్ళీ మనం చూసుకుంటాం కదా! చెక్ చేసుకున్నప్పుడు ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అంటే హెచ్చు తగ్గులు, ఒకవేళ చంక పొడవు ఎక్కువెట్టినా, తక్కువెట్టినా అవన్నీ మనకి తెలుస్తదనమాట. కటింగ్ చేసేసామనుకోండి, అది ఒకవేళ ఎక్కువెట్టినా మనం ఏం చేయలేం, కటింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ పెట్టామనుకోండి మళ్ళీ దాన్ని పెంచలేం కదా! అలాగని 2, 3 సార్లయితే మనం చెక్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న సలహా అండి. మనం మొదలుపెట్టగానే పర్ఫెక్ట్ టైలర్స్ అయితే అయిపోలేమండి. అంటే ప్రతి పాఠం బ్లౌజ్‌లో ఏదన్నా చెడిపోయినా సరే, ఏదో ఒక బ్లౌజ్‌లో ఏదన్నా పోయినప్పుడు మనం బాధపడకుండా ఇది అయిపోయింది ఇక్కడితో ఆపేద్దాం, మిషన్ మనకి రాదనుకోకుండా మనం ఆ తప్పు ఎందుకు జరిగింది ఏంటి అనేది ఆలోచించుకుంటూ ఎదరికైతే వెళ్ళాలండి. అంటే ఇప్పుడు ఈ మిస్టేక్ ఏం చేయడం వలన జరిగింది, ఇక్కడ ఏది చేస్తే ఆ మిస్టేకు తగ్గుతుంది, మనకి క్లియర్ అవుతుంది అనేది మనం నెక్స్ట్ బ్లౌజ్ మీద నేర్చుకోవాలన్నమాట. ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఓకే, ఈ బ్లౌజ్ ఇది చేస్తే ఒకవేళ చంక ముడతలు గట్ట వచ్చినాయి అనుకోండి, ఆర్మ్ హోల్ రౌండ్ సరిగ్గా తీసామా లేదా, చంక రౌండ్ చంక రౌండ్ అనేది సరిగ్గా ఉందా లేదా, కరెక్ట్గా పెట్టామా లేదా, ఆ బ్లౌజ్కి తగ్గట్టు ఉందా లేదా, చంక డౌన్ కరెక్ట్గా తీసామా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు ఒకసారి చేసామనుకోండి కొంచెం ముడతలు వచ్చినాయి, ఒకసారి చేసినప్పుడు టైట్గా వచ్చింది. దీన్ని టైట్గా వచ్చినప్పుడు ఏం చేస్తే ఇది సరవుతుంది, ఇలా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలని ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడల్లా మీకు మనం కొత్త పాఠాలు నేర్చుకున్నట్టే ఉంటుందన్నమాట. ప్రతి విషయం బ్లౌజ్ గురించి. స్టిచ్చింగ్ అంటే ఇది నేర్చేసుకున్నాను పూర్తిగా వచ్చేసింది నాకు అన్నది ఉండదండి. ప్రతీది
రోజుకో కొత్త పాఠంలా ఉంటుందన్నమాట. మనం ఏ మిస్టేక్ చేసినా దాన్ని మళ్ళీ తిరిగి మనం సరి చేయడం అయితే నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే మనకి టైలర్స్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్గా ఇవ్వగలం. మనం ఎంత కరెక్ట్గా స్టిచ్ చేసినా ఒక్కోసారి రాంగ్ వస్తుంది. అప్పుడు దానికి కూడా మనం పరిష్కారం వెతకాలి. బ్లౌజులు భుజాలు జారినప్పుడు ఏం చేయాలి, మామూలుగా లూజ్గా ఉంటుందంటే ఏం చేయాలి, అవన్నీ మనం నేర్చుకోవాలన్నమాట. ప్రతిదాన్ని మనం నేర్చుకుంటూ ఉంటే అది మనం కుట్టే మిషన్ బట్టే, అంటే మనం కుట్టే కుట్లను బట్టి మన ఆలోచన బట్టి అయితే ఎదరికెళ్తామన్నమాట. నేను కూడా ఇలా నేర్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చానండి. ఇంకో విషయం, మంచి స్టిచ్చింగ్ అంటే మిషన్ బాగా కుట్టడం కాదు, శుభ్రంగా కటింగ్ చేసి ఓపికగా కుట్టడం అనమాట. చివరిలో నీట్గా ఫినిషింగ్ ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైనది. ఇప్పటి నుంచి నేను వీడియోస్తో పాటు కటింగ్ స్టిచ్చింగ్ని కూడా 30 రోజులు వీడియో అంటే 30 రోజుల పాటు డైలీ చేస్తూ ఎన్ని బ్లౌజులు కుడుతున్నాను, కటింగ్ చేస్తున్నాను, ఏ విధంగా కుట్టాను అనేది కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. 30 రోజుల ఛాలెంజ్ నేను ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వీడియోలు పెట్టాలని ప్రయత్నిస్తాను. మీరు కూడా ప్రతిరోజు వచ్చి వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పండి. మీరిచ్చే ప్రతి లైక్ కామెంట్లు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్లు ప్రతిదీ నేను చదువుతాను, దానికి రిప్లై ఇస్తాను. మా పొలం పనులు, ఫ్యామిలీతో సరదాగా గడిపిన మూమెంట్స్ని కూడా మీతో షేర్ చేస్తాను. కొన్ని పరిస్థితులు అనుకూలించకపోయినా నేను డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ అందరి ప్రేమ ప్రోత్సాహం ఉంటే నేను ఈ ప్రయత్నాన్ని తప్పకుండా పూర్తి చేస్తాను. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఏ వీడియోలు కావాలో, ఏ స్టిచ్చింగ్ టిప్స్ కావాలో, ఏ బ్లౌజ్ డిజైన్స్ కావాలో, మీరు ఏ బ్లౌజ్ డిజైన్స్ కావాలో మీరు కామెంట్లో చెప్పండి. మీ కోరికల మేరకు వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే వీడియోలు ఏ టైమింగ్లో పోస్ట్ చేయమంటారు, ఇంకా ఏమైనా తప్పులున్నా చెప్పండి, వాటిని కరెక్ట్ చేసుకొని మళ్ళీ కొత్తగా ట్రై చేస్తాను. ఇంకా చాలా చెప్పాలండి, ఇంకా బోల్డన్ని ఉన్నాయి. డైలీ మాట్లాడుకుందాం. ప్రతిరోజు వచ్చేయండి, వీడియోస్ చూడండి, మంచిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు తప్పకుండా వస్తాను. ఒక్క చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి, వినేయండి, సోదనుకోకుండా. మన కలలు చిన్నవైనా పెద్దవైనా వాటిని నెరవేర్చేది మాత్రం మన కష్టం మాత్రమే. ఒకరోజు ఫలితం రాకపోయినా మన ప్రయాణాన్ని మాత్రం అక్కడ ఆపొద్దు. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేస్తూ వెళ్ళండి. ఏదో ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మీరు చేసిన ప్రయాణంలో మనకు గర్వంగా ఉంటుందన్నమాట, వెనక్కి తిరిగి చూసినప్పుడు. అందుకే మీరు కూడా మీకు నచ్చిన పని ఏదైనా ఉంటే ఈరోజే మొదలు పెట్టండి. పర్ఫెక్ట్ టైం కోసం ఈరోజు మంచిది కాదు, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఒక నెల పోయాక మొదలు పెడదాం, లేదా 1 year పోయాక చూద్దాం, ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు అనిపించినప్పుడు మొదటి అడుగు వేయడమే ముఖ్యం. ఈరోజు మీరు ఏదైనా ఒక అడుగేశారనుకోండి, దానికి ప్రతిఫలం ఈరోజే వచ్చేది. మనం పుట్టగానే నడక, మాటలు అన్నీ నేర్చుకోం కదా. ఏదైనా సరే జాయిగా మన వయసు లిమిట్ని బట్టి 0 నుంచి 6 నెలల వరకు మనం కూర్చుంటాం, నేర్చుకుంటాం, పాకడం నేర్చుకుంటాం. 1 year నుంచి 6 to 1.5 వరకు మనం నడవడానికి, ఏమైనా పట్టుకోవడానికి కూడా నేర్చుకుంటాం. 1 year తర్వాత పడకుండా నడవడానికి, పరిగెత్తడానికి ట్రై చేస్తాం, మాట్లాడడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ మనకు పుట్టుకతో వచ్చేవండి. మనం జాయిగా నెలలు గడిచే కొద్దీ మనకు వస్తుంది. ఇది కూడా అంతే. మనం చేసే ప్రయత్నం మొదటి రోజే విఫలమైనట్టు కాదు. మీకు సక్సెస్ రాకపోతే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. మీరు డైలీ చేస్తూ ఉండండి, ఆ పని కోసం మీరు ప్రయత్నించండి. ఏదో ఒక రోజు విజయం అనేది మీ సొంతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ఒక లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. కొత్త వీడియో వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకా ఇంపార్టెంట్గా ఏమన్నా మీకు షేర్ చేయాలనిపిస్తే నేను వీడియోస్ అన్నీ చేస్తా. ఇది 30 డేస్ ఛాలెంజ్లో ఫస్ట్ వీడియో ఈరోజే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ ఫస్ట్ వీడియోని మీరు మంచిగా ఆదరించండి. బుధవారం రోజు ఫస్ట్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. అంటే 30 డేస్ ఛాలెంజ్లో ఫస్ట్ వీడియో. మీరందరూ ఈ వీడియోని మంచిగా సక్సెస్ చేసి సపోర్ట్ చేసి ఇంకా మంచిగా నేను వీడియోస్ చేసేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తారు కదా, కామెంట్ కూడా చేయండి. నేను చెప్పిన విషయం మీకు ఏమైతే నచ్చిందో, ఏ పాయింట్లో నచ్చిందో టైమింగ్తో పాటు చెప్పారనుకోండి, నేను కూడా కొంచెం హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాను. నేను చేసిన వీడియో వలన ఎవరో ఒక్కరికి కొంచెం మోటివేషన్ కలిగింది, లేదంటే నచ్చినాయి నా మాటలు, నేను నచ్చాను అనేది నాకు అర్థమవుతుంది అనమాట. నేను ఈ వీడియోస్ అన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, మీరు కూడా నా ఫ్యామిలీలో భాగంగా అనుకుంటున్నాను. నాకు నటించడం రాదు, ఏది ఉంటే అదే మాట్లాడతా, ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికే ట్రై చేస్తానండి. ఒకరు ఇబ్బంది పడుతున్నారని నేను మాట్లాడడం మాత్రం మానను. మీరు మాత్రం అర్థం చేసుకొని మంచిగా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇవన్నీ చేలో పనులు కూడా ఉంటాయండి. మేము చేసే ఈ ఒక్కటే స్టిచ్చింగ్ మీద అయితే ఆధారపడను. స్టిచ్చింగ్ వలన నేను చేసిన స్టిచ్చింగ్ వలన నేను ఏమన్నా కొనుక్కోవాలంటే నా ఖర్చులకి, సొంత ఖర్చులకి మా హస్బెండ్ దగ్గర చేయి చాచకుండా ఏమన్నా కొనుక్కోవాలనిపించినా తినేవి లేదా పిల్లలకి ఏమన్నా కొనాలన్నా స్టిచ్చింగ్ చేసిన డబ్బులతో అయితే తీసుకుంటాను. అంతవరకే వస్తాయి, కానీ మనం వేలు అయితే సంపాదించాలా. నేను నేర్చుకున్నంత వరకు నాకు ఖర్చులకు పోతున్నాయి, అది మాత్రం చాలు. ఇంత ప్రేమగా చివరి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలండి. మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీ కుటుంబంతో ఆనందంగా ఉండండి. మీకు నచ్చిన పనిని ఈరోజే మొదలు పెట్టండి. మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా వాటిని తీసేసి, ఈ రోజుతో మన జీవితం ఆగిపోదు కదండి. మనం చేసే పని ఈరోజు సక్సెస్ అవ్వలేదంటే రేపు తప్పకుండా సక్సెస్ అవుతుంది. మీరు అదొక్కటి మనసులో ఉంచుకొని మంచిగా మీ ఫ్యామిలీని కూడా గుర్తుంచుకొని ప్రతిదానికి ముందడుగు వేయండి. ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటానండి మరి. బాయ్.